యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. అత్తయ్య, మళ్ళీ ఆయన ఇక్కడే ఎక్కడో ఉన్నట్టు అనిపిస్తోంది అత్తయ్య. ఇక్కడెలా ఉంటాడే? ఎప్పుడో దూరం అయిపోయాడు. లేదత్తయ్య, ఎందుకో పదే పదే అలా అనిపిస్తోంది. లేక ఎన్నో ఏళ్లు బాధపడ్డాం. ఈ మధ్య కదా వీళ్ళని చూసి సంతోషాలకి దగ్గరవుతున్నావు. ఈరోజు ఈ ఆనందాలు చూడాలని వాడి ఆత్మ ఈ ప్రాంగణానికి వచ్చిందేమో. వాళ్ళని చూసి సంతోషించమ్మా. మనం వచ్చింది వాళ్ళు ఆనందంగా ఉండాలనే కదా. ఎప్పుడూ లేంది ఈ లేఖ ఇవాళ ఎందుకు కొత్తగా పదే పదే బావగారిని తలుస్తోంది? బాస్ ఫోన్ చేస్తుందండి. కొంపదీసి వార్త ఆడిదాకా పోయిందా ఏంది? ఇప్పుడేం చెప్పాలి? ఎట్లా సంజాయించాలి? నమస్తే బాస్. ఆనంద్ సాగర్ నీ కస్టడీలోనే ఉన్నాడుగా? మాట్లాడివి. ఉన్నాడుగా? ఇన్ని రోజులు గీడనే ఉండే బాస్. ఇప్పుడే తప్పించుకుని పారిపోయిండు. పాతికేళ్ల నుంచి గుర్రాల్లా మేపుతుంటే ఒక్క మనిషిని కాపలా కాయలేకపోయావా? పారిపోయాడు అని చెప్పడానికి సిగ్గులేదా? సారీ బాస్. ఎట్లా ఏమార్చిపోయిండో పోయిండు. నా మనుషుల్ని సిటీ మీదకి తోలినా యాడున్నా ఈడ్చుకుని వస్తారు. నేను కూడా బయలుదేరుతున్నా. దొరకంగానే మీకు ఫోన్ చేస్తా. ఈ ఒక్క తప్పుని మాఫ్ చేయండి బాస్. ఒక్క తప్పేంటి? ఒక్క తప్పు ఒక్కడే లంకకు నిప్పు పెట్టాడు. పట్టుకోకపోయారు, మీ ప్రాణాలు తీస్తాను. వాణ్ణిప్పుడు పట్టుకొని తీరాలి. గట్లనే బాస్. చెల్లెలికి కూతురు పుట్టిందని
కోడల్ని తన కుటుంబాన్ని ఇంటికి తీసుకొస్తానని వెళ్ళాడని తెలిసి పక్కాగా ప్లాన్ చేసి ఫైర్ యాక్సిడెంట్ క్రియేట్ చేసి ఆనంద్ సాగర్కి ఆ షాక్కి మత్తిపోయేలా చేసి అతను బూడిదైపోయాడని లోకాన్ని నమ్మించి దాచి స్పృహ మతి వచ్చాక కోట్ల విలువ చేసి ఆస్తి డాక్యుమెంట్స్ సొంతం చేసుకోవాలని నేను చూస్తుంటే 25 సంవత్సరాలు ఖర్చు భరించి ఎదురు చూస్తూ ఉంటే పారిపోయాడు అని చావు కబురు చల్లగా చెప్తోంది. ఛ! ఇప్పుడు తను బయటపడితే నా బతుకేం కావాలి? పారిపోయే ధ్యాస వచ్చిందంటే మతి మరమ్మత్తయ్యుంటుంది. ఇల్లు వెతుక్కుంటూ వస్తే నిజాలు తెలిస్తే నేనల్లరి పాలవుతాను. నా బతుకు నవ్వుల పాలవుతుంది. నో, ఎట్టి పరిస్థితుల్లో ఆనంద్ సాగర్ ప్రపంచానికి తెలియనివ్వకూడదు. దొరక్గానే వివరాలు తెలుసుకోవాలి. నిన్నటిదాకా ప్రచారంలో ఉన్న అబద్ధాన్ని నిజం చేయాలి. చేసి తీర్తాను. ఓం శ్రీకాంతాయ కళ్యాణనిధేర్ధినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం మంగళం కౌశలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. అమ్మ, జన్మ నామ నక్షత్ర గ్రహ దోషాలు కాలసర్పదోష నివారణ కోసం సహస్రార్చన చేసి శక్తిపాత ధారణ చేసిన ముడుపులివి. వీటిని శ్రద్ధాభక్తులతో తీసుకుని వెళ్ళి ఆ రావి చెట్టుకు మొక్కుకొని కట్టండి. ఈలోపు నేను వెళ్ళి పవిత్ర గంగాజలాన్ని తీసుకుని వస్తాను. సర్వదోషాలు తొలగి సకల శుభాలతో దాంపత్య అన్యోన్యతతో భవిష్యత్తులో సత్సంతాన ప్రాప్తి కలుగుతుంది. ముడుపు కట్టిన తర్వాత ముమ్మారు ప్రదక్షిణాలు చెయ్యండి. ఇదిగోండమ్మా, తీసుకోండి. ఏడాది తిరిగేలోపు 2 మనవరాళ్ళు 4 ముని మనవాళ్ళనివ్వాలి నాకు. పిల్లలు పుట్టని దాన్ని నాన్న, తరాలకి వారధిగా నిలవలేని దాన్ని. నాన్న, నాకున్న లోపం గురించి వివరంగా చెప్పారా? చెప్పానమ్మా. సమస్య ఇది అని అర్థమయ్యేలా చెప్పాను. నాకు సంతానం కలిగే అవకాశం లేదు. పైగా ఆ విషయం నాన్న వాళ్లతో చెప్పారు. అయినా అమ్మమ్మ గారు అలా ఎలా కోరుకుంటారు? పదండి, చెట్టు కడుదురు గాని. శేఖర్ గారు, అమ్మమ్మ గారు పిల్లలు కవలలు అన్నారు. అసలు లోపం మీకు తెలుసు కదా, ఫ్యామిలీ అందరికీ కూడా తెలుసు కదా.
మిథున ప్రవర్తన మిమ్మల్నే కాదు నాకు చాలా బాధ కలిగించింది. ప్రస్తుతం నా మనసు బాగాలేదు. ఈ శుభకార్యాన్ని పోస్ట్పోన్ చేస్తారా? బులిమా, ఇంత చిన్న విషయాన్ని పెద్దగా ఆలోచించుకో. కాలం మారదా, లోపం తొలగదా? అది కాదు శేఖర్ గారు. ఏమీ కాదు, ఏది మారదు. భారం దైవానిది, బాధ్యత పెద్దోళ్ళది. ఇప్పుడు నీ చేతిలో ఉన్న ఈ ముడుపు మీద ధ్యాస పెట్టు. భక్తితో వెళ్ళి కట్టు బుల్లెమ్మా. ఆ భగవంతుని వేడుకో, అంత మంచి జరుగుతుంది. ఎంత మంచి మనసు, పెద్ద లోపాన్ని ఎంత తేలిగ్గా తీసుకున్నారు. వైష్ణవి తన కోడలని తెలుసా? కలవాలనే వచ్చాడా? వీరినెక్కడో చూసినట్టుందే. ఏంటి, ఏం మాట్లాడకుండానే వెళ్తున్నాడేంటి? రేగడియార్, అటెక్కడికి వెళ్తున్నావు? ముడుపులు ఇటు. నాకు చిన్న పనుంది, నేను వస్తాను, మీరు వెళ్ళండి. లేదు డియర్, అక్కడ ముడుపులు కట్టాలి. నువ్వురా, చెప్తాను. అది కాదండి డియర్. నువ్వు రా డియర్. అరే అరే, నాకు పనుందండి. అక్కడికి వెళ్దాం పదా. ఏ, ఇక్కడి నుంచి చూస్తే కనపడదా? సరే, ఇక్కడే ఉండి చూద్దాం. అమ్మా, అందరూ నమస్కారం చేసుకోండి. ఓం అపవిత్ర పవిత్రో వా సర్వావస్థాంగతోపి వా యస్మరేత్ పుండరీకాక్షం సభాభ్యాంతర శుచి శ్రీకృష్ణాయ నమః. అమ్మా, చిరంజీవులిద్దరూ మనసులో కోరాల్సిన కోరికలు కోరుకుని పవిత్రమైన ముడుపులు ఎంత ఎత్తున వీలైతే అంత ఎత్తున కట్టండమ్మా. మీ జీవితాలు కూడా అంతే ఉన్నతంగా ఎదుగుతాయి. అమ్మా, భర్తల సాయం కూడా తీసుకోవచ్చు తల్లి. భర్తల సాయం అంటే ఎత్తుకుని ఎత్తులో కూడా కట్టించొచ్చా? భేషుగ్గా దంపత సమేతం అయితే మరీ శ్రేష్టం. బుల్లెమ్మని నేను అలా ఎత్తుకుంటే
సంతోషపడుతుంది కదా. బులిమా, గట్టిగా కోరుకుని ముడుపు బలంగా గట్టు. శేఖర్ గారు, ఇప్పుడే వస్తాను, ఒక్క నిమిషం. అట్టగ బులమ్మా. రేఖా డియర్, నేను నిన్ను ఎత్తుకుంటా, నువ్వు ముడుపు కడతావా? మీరెత్తుకున్నా ఇంతకన్నా ఎదిగేది ఏమీ లేదు. మీ అన్నయ్య ఎదురుగా వస్తే ఎదగటం కాదు, ఎగిరి తంతారు. ఎదగడానికి కాదు డియర్, వదగడానికి, కలిసిమెలిసి మెదలడానికి. ఒకరికి ఒకరమై ప్రేమరేఖగా మారడానికి. నో ఏజ్ ఫర్ ట్రూ లవ్, ట్రూ లవ్ ఈజ్ వన్ లైన్ అని చెప్పడానికి. లక్ష్మణ రేఖల ప్రేమరేఖ అని ప్రచారంలోకి రావడానికి. అమ్మా వస్తున్నా. ఇన్నేళ్ల తర్వాత ఇవాళెందుకో వారు పదే పదే గుర్తుకొస్తున్నారు అత్తయ్య. ఇప్పుడు ఇప్పుడు ఇక్కడ మన పక్కనే ఉన్నట్టుంది. ఎస్, వారే వీరు. అత్తయ్య, ఏంటమ్మా? ఏం లేదత్తయ్య, ముందు వారే అని కన్ఫర్మ్ అవ్వకుండా చెప్తే బాగోదు. అప్సెట్ అవుతారు. ఇక్కడే ఎక్కడో ఉండుంటారు. కలిసి కన్ఫర్మ్ చేసుకున్న తర్వాతే చెప్పడం మంచిది. ఇప్పుడే వస్తానమ్మమ్మ గారు, ఒక్క నిమిషం. ఎక్కడికమ్మా?
వ్రతం పెట్టుకుని ఇప్పుడు బయటికి వెళ్ళడం ఎందుకు? వ్రతం పని మీదే వెళ్తున్నాను, ఇప్పుడే వస్తాను. త్వరగా వచ్చే వైశ్యు. త్వరగా వచ్చేయమ్మా.